మన లైన్లోకి వస్తారు. శ్రీనివాస్ గురూజీ గారు ఫేకు, అసలు మహిమలే లేవు, శక్తులే లేవు అని నేనంట, మీరేం చేస్తారు? నువ్వు అలా అంటున్నావు అని అంటే ఉన్న మహిమ ఉంది, మరి మహిమ చూపించండి. ఇప్పుడు నువ్వు మహిమ చూపించండి అని అంటే సరే అమ్మా, లాస్ట్ ఫైనల్ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి సరే ఒక్కసారి అడుగుతున్నాను కాదు, నిజంగా మీ దగ్గర శక్తులు ఉంటే నాకు చూపించండి. చూపిస్తా, నేను చూపిస్తా, కానీ పబ్లిక్ అందరికి నేను చూపించలేను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు ఒకసారి కళ్ళు మూసుకోమ్మా. కళ్ళు మూసుకున్నావా? అంతే. ఓం శక్తి నమః, గురు శక్తి గురు మాత సర్వభాగ్యం ఓం ఆయుష్ ప్రభానం. ఓకేనమ్మా? కనిపించాడా? ఎవరు కనిపించారు మీరే చెప్పండి, నేను చెప్పడం కంటే. అంతేనా? ఆయన ఇంకెవరు కనిపిస్తారు? ఆ శివుడే కనిపిస్తాడు. శివుడు ఆజ్ఞ లేని శివైనా కుట్టదంటారు కదా, అందుకని ఆయనే కనిపిస్తాడు. శివుడు కనపడ్డాడు నీకు ఇప్పుడు. నిజంగా కనిపించలేదు. కనిపించాడు, అబద్ధం చెప్పొద్దు. కనిపించలేదు, కనిపించింది కనిపించలేదు అని అబద్ధం చెప్పొద్దు. నాకు నిజంగానే కనిపించలేదు. అంతేనా? అంతే. సరే వెళ్ళిపోయిగా, వెళ్ళిపో. నీకు కనిపించలేదు. నిజంగా శ్రీనివాస్ గురూజీ గారికి మహిమలు శక్తులు లేవని నేను వెళ్ళిపోతున్నా. అట్లొద్దు, ఉంది మహిమ చూపించా. నీకు కనిపించింది, కనిపించింది. అబద్ధం చెప్ప. నువ్వు కనిపించలేదంటే పూరాలి కింద పడ్డా చూడు అక్కడ ఒకసారి అమ్మవారిది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అర్థం. పూరాలిందా స్వామి? నిజంగానే కనిపించింది. అది అబద్ధం చెప్పొద్దు. కనిపించింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, చెప్పగలిగారు అసలు? నువ్వు అబద్ధం చెప్పేవంటే కదా అక్కడ పూరాలి అమ్మవారు కోపం వచ్చింది, అమ్మవారు పూరాలి కింద పడ్డది. మళ్ళీ ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకున్నావు. సాక్షాత్తుగా భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి మనం అంతా సృష్టిలో ఉండగలిగాం.